అత్తయ్య, మీరు అరిసెలు మంచిగా చేస్తా అని బిల్డ పోడుతున్నారు కదా మొన్నటి సంది. మరి చెయ్యూరి సంక్రాంతికి. అయ్యో కోడలా, ఇన్ని అన్న వెరైటీ చేసుకున్నాం కానీ మళ్ళీ ఇంకా అరిసెలు ఎందుకే? నాకు తినాలనిపిస్తుంది అత్తయ్య, నాకు తినాలనిపిస్తుంది. చెయ్యండి కదా కొంచెం ప్లీజ్. అబ్బా ఇప్పుడు నాకు రాదంటే ఇజ్జత్ పోతుంది. వచ్చినట్టు బిల్డ పోడదమ్మా మరి. సరేనా కోడలా, నువ్వు ఇంతగా బతిమిలాడుతున్నావు కదా, సరే చేస్తా, ఏముంది నీకోసం చేస్తా. సరే ఇక శనగపిండి చక్కెర నువ్వుల పొడి తీసుకొని రాపో. అగో గంతేనా అత్తయ్య? 3 వస్తువులేనా? అబ్బో చాలా ఈజీ ఉన్నట్టున్నది కదా. ఏమన్నా బాగా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోతాయి. ఆగు. సరే అత్తయ్య మరి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది, నోరు ఊరిపోతున్నది. మా కోడలు మరి ఎగ్జైటింగ్ ఉన్నది కానీ మరి చేసరైనాక మరి తింటుందో మరి లేదు. టడా టడా కోడలా, రెడీ అయిపోయినాయి, తిందుద్దా. అమ్మ అత్తయ్య, నాకు ఇష్టమైన అరిసెలు అడగంగానే చేసిరు అత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య. అబ్బా చాలా టేస్ట్ ఉన్నాయి అత్తయ్య. ఇంత ఫస్ట్ టైం అసలు ఇంత మంచి అరిసెలు నేను తినడు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం. నా కోడలా, అవి ఎట్లా చేస్తారో కూడా తెలియదు నాకు. ఏదో ఒకటి చేసిన అరిసెలు నూనెలో వేసిన కదా అరిసెలు అయినాయి. అవును అత్తయ్య, నాకు డౌటు. అరిసెలు గుండ్రొచ్చి ఉంటాయి కదా అత్త, మరి ఇవేంది పకోడీలు లెక్క ఉన్నాయి? అయ్యో మా కోడలకు డౌట్ వచ్చింది ఏంది? కోడలా, అరిసెలు అంటే గుండ్రొచ్చిన కూడా ఉండే, వెరైటీ టేస్ట్ చూపెడదామని నీకు ఇట్లా బజ్జీలు లెక్క పోసినాయి అంతేనే. అవునా అత్తయ్య? సరే సరే. అవు అత్తయ్య, కడుపులేంది గడగడ గడగడ అంటున్నది. ఒక నిమిషం అత్తయ్య, నేను బాత్రూమ్కి వస్తాం. అమ్మ అమ్మ, ఏం చేసినావు అత్త? గంట సేపు ఇప్పటికి 50 సార్లు పోయిన మోషన్స్. ఏం చేసినావు అత్త? ఏం అరిసెలు చేసినావు, ఏం కథ? షేర్ రాకుంటే షేర్ అని చెప్పలే కానీ ఇంకా శనగపిండి కూడా కలుపుతాడా అత్త? నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే తెలిసింది ఇక శనగపిండి బియ్యం పిండి కలుపుతారని. ఎందుకత్త నన్ను చంపేయాలని చూస్తున్నావు ఏంది పండుగ పూట? లేదే, నాకు రాదని చెప్తే ఎగ్గితే పోతాయి కానీ అందుకే ఏదో ఒకటి చేసింది. అమ్మ తల్లి, నీకు దండము. ఇంకోసారి అడగనే, ఇంకోసారి అడిగితే నన్ను చెప్పాటు కొట్టే.